రైట్. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ జనసేన పార్టీని ఎందుకు ఆదరించాలి? అసలు వేరే పార్టీలాగా మీరు చెప్పినట్టుగా డబ్బుందనో లేదు ఇక్కడ పోటీ చేసి గెలిచేసి మేము ఇక్కడ అధికారంలోకి వచ్చేసి ఇక్కడ ఏదో నియంత పాలన చేయాలనో ఉద్దేశంతో కాకుండా ప్రజా సమస్యల పైన ఒక పాలసీ పైన ఏదైతే అంతమంది బలిదానాలు చేశారో, అంటే నీరు కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఏవైతే బలిదానాలు జరిగాయో ఆ బలిదానాలన్నిటినీ ఎంతో కొంత న్యాయం జరిగేలాగా జనసేన పార్టీ నిలబడుతుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న పనులు ఏంటి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రజలు నమ్ముతారు. రేపు రానున్న ఎలక్షన్స్లో మమ్మల్ని ఆదరిస్తారు. వాస్తవానికి నేను ఒప్పుకుంటా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓట్లకు ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఫ్యాన్ ఫాలోయింగ్ని ఓటుగా మార్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మాకు ప్రతి చోట ది సో కాల్డ్ లీడర్షిప్ అనేది లేదు. జనసేన పార్టీ కానీ అధ్యక్షులు గారు కానీ ఏమి ట్రై చేస్తున్నారు అంటే మెంబర్షిప్, అంటే ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా, ఒక జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళల్లో లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వాళ్ళని లీడర్స్గా తయారు చేయాలి అనేది జనసేన పార్టీ ఉద్దేశం. సో ఆ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఉన్నాం. సో డెఫినెట్లీ కొన్ని చోట్ల ఆ ఇవల్యూషన్ ఆఫ్ అ లీడర్ అనేది జరిగింది, కొన్ని చోట్ల ఇంకా జరగాల్సి ఉంది. ఓకే. సో ఆ ప్రాసెస్ వల్ల మీకు ఆ డిలే కనిపిస్తుంది. కానీ ఎందుకంటే ఇక్కడ ఎవరు యాజ్ అ లీడర్ బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. ఇక్కడ ఇదే పార్టీలో మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ లీడర్గా ఎదుగుతున్న పార్టీ తప్పించి బయట ఆల్రెడీ లీడర్గా ఎలివేట్ అయిపోయి పార్టీలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజైనా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ఒక సందర్భంలో నష్టం జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మీ జనసేన పార్టీ ఎక్కడ పోయింది? అసలు ఏ ఒక్క సమస్య మీదైనా మీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున నిలబడిందా అంటే ఏం చెప్తారు? మీరు ఇంతకుముందు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను ఏ సందర్భాల్లో జనసేన పార్టీ నిలబడింది అని చెప్పి. రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూర్ శంకర్ గౌడ్ గారు వెనకాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు, వీర మహిళలు ఆర్ క్యాడర్ జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆర్టీసీ సమయంలో 52 రోజులు వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు. కానీ వాస్తవానికి జనసేన పార్టీలో వీర మహిళ అనే విభాగం ఉంది కదా, ఆ వీర మహిళ అనే విభాగం ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగినప్పుడు, మహిళలపైన అత్యాచారాలు జరిగినప్పుడు, లేదా అగత్యాలు జరిగినప్పుడు ఎక్కడ పేరు మీ వీర మహిళలంతా? మేము ఉమెన్ కమిషన్కి కానివ్వండి, షీ టీమ్స్కి కానివ్వండి, ఎప్పటికప్పుడు జరిగిన ఏదైనా అన్యాయం